హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న వ్లాగ్స్ అండ్ టాక్స్. ఈరోజు అయితే మనం సింపుల్ అండ్ టేస్టీగా ఇన్స్టెంట్గా సాంబార్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికోసం అయితే నేను ముందుగా ఒక కుక్కర్లో ఒక హాఫ్ కప్ అంతా పెసరపప్పు తీసుకున్నానండి. అందులోనే ఒక 1 కప్ అంతా రైస్ తీసుకున్నాను. అది క్లీన్గా వాష్ చేసేసుకున్న తర్వాత అందులోనే ఒక టొమాటోస్ కట్ చేసుకొని వేసుకున్నానండి. అందులోనే ఒక 1 టేబుల్ అంతా పసుపు వేసుకున్నాను. దానికి సరిపడా కుక్ అయ్యేంత ఒక 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. అందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ తీసుకున్నానండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. చూసారు కదా, చాలా బాగా కుక్ అయిపోయింది. ఇందులోనే ఆల్రెడీ మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసేసుకోవాలి. కంప్లీట్గా కలిసిపోయేలాగా కలుపుకోండి. అందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల అంతా కారం వేసుకోవాలండి. అందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ అంతా సాంబార్ పౌడర్ వేసుకోండి. ఇదంతా కంప్లీట్గా రైస్కి కలిసిపోయేలాగా కలుపుకోండి. కలుపుకొని దీన్ని ఒక 5 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో. ఇప్పుడు మనం పెట్టేసుకుందాం. ఒక కళాయి తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ తీసుకోండి. అందులోనే ఒక 1 స్పూన్ అంతా పోపు గింజలు వేసుకోండి. అందులోనే పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకోవాలండి. మనం ఆల్రెడీ స్మాష్ చేసుకున్న గార్లిక్ వేసుకోండి. ఆ పోపులోకి ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ వేసుకున్న తర్వాత కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం కుక్ చేసుకున్న సాంబార్ రైస్ ఉంది కదండి, అది వేసేసుకుందాం. అది వేసేసుకొని కంప్లీట్గా కలిసిపోయేలాగా పోపు అంతా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకొని పైనుంచి కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. అంతే అండి, సింపుల్గా సాంబార్ రైస్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.